1987లో ఆదిలాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ డివిజనల్ కమిటీకి మెంబర్గా, ఆ కమిటీలో డివిజనల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొందిండు అనమాట. అట్లా 1982 వరకు డివిజనల్ కమిటీ మెంబర్గా ఉండి 1992లో సెక్రటరీ అయిండు. ఆదిలాబాద్ జిల్లా డివిజనల్ కమిటీకి సెక్రటరీగా నియమించబడిండు. 95లో సెప్టెంబర్లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అని ఒక సపరేట్ కమిటీని, స్టేట్ కమిటీని ఏర్పాటు చేసింది పీపుల్స్ వార్. దానికి కట్కం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ ఆయనకి సెక్రటరీగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రసాదరావు స్టేట్ కమిటీ మెంబర్గా ఎలివేట్ అయ్యిండు. అట్లానే అప్పుడు ఎన్టీజెడ్సీలో మెంబర్గా జీనుగు నరసింహారెడ్డి ఎలియాస్ జంపన్న, సంధ్య రాజమౌళి ఎలియాస్ ప్రసాద్తో పాటుగా శంకరన్న కూడా, అంటే ప్రసాదరావు కూడా అందులో స్టేట్ కమిటీ ఎన్టీజెడ్సీ మెంబర్గా ఎదిగిండు. తర్వాత 2006లో 10 ఏళ్ల తర్వాత 2006లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా చార్జ్ తీసుకున్నాడు, సెక్రటరీగా, పీడబ్ల్యూ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా. 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా అపాయింట్ అయ్యిండు. తర్వాత 2008లోనే సెంట్రల్ కమిటీ మెంబర్గా కూడా అతన్ని నియమించారు. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి ఎలియాస్ చలపతితో పాటుగా ఈ ఇద్దరు కూడా ఈ మధ్యన ఎదురుకాల్పుల్లో మరణించారు, ఈ మోడెం బాలకృష్ణ అండ్ రామచంద్రారెడ్డి. తర్వాత 2015 వరకు ఎన్టీజెడ్సీ సెక్రటరీగా పనిచేసిండు ప్రసాదరావు. తర్వాత 2015లో దానికి పేరు మార్చి తెలంగాణ స్టేట్ కమిటీగా పేరు మారింది. అప్పటికి తెలంగాణ స్టేట్ సెక్రటరీగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఆయన ఉండే. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా చంద్రన్న, అంటే పుల్లూరు ప్రసాదరావు చంద్రన్న మళ్ళీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా అప్పుడు చార్జ్ తీసుకొని మొన్న డిసెంబర్ 2024 వరకు కూడా దానికి సెక్రటరీగా పనిచేసిండు అన్నమాట. తర్వాత డిసెంబర్ 2024లో బడి చొక్కరావు సెక్రటరీగా నియమించబడ్డాడు. ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్గా సుదీర్ఘంగా 17 years 17 సంవత్సరాల పాటు పనిచేసిండు. మొన్న 21 అక్టోబర్ నాడు గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీని అజ్ఞాతాన్ని వదిలి జ్ఞాతంలోకి వచ్చి జన వాయిన్లో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దాంతో పాటుగానే కొంత ఆయనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సుదీర్ఘకాలంగా ముఖాల నొప్పులు, అట్లాగే కొంత సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రెషరు, ఇట్లన్నీ కారణాల వల్ల ఈ ఆర్గనైజేషన్ నుంచి వేరుపడ్డాడు. తర్వాత రెండవ నాయకుడు బయటకు వచ్చినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ ఎలియాస్ బీపీ ఎలియాస్ బండి దాదా ఎలియాస్ క్రాంతి ఎలియాస్ ప్రభాకర్. ఈయన బయటకు వచ్చేటప్పటికీ స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నాడు. తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీంకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. అట్లాగే సింగరేణి కోల్ బెల్ట్ కమిటీకి కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది మందమర్రి గ్రామం. ఇతని తండ్రి రామారావు సింగరేణి కాలనీస్లో పనిచేసేవాడు. 1990లో హేమదుర్గను పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ చెందినటువంటి ఆమె. తర్వాత ఆమె కూడా కొన్నాళ్ళ పాటు యూజీ అయింది భర్త ప్రభావం వలన 2005 ఆ టైంలో. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత 6-7 months పనిచేసిన తర్వాత రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడే 1983లో బండి ప్రకాష్ కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మందమర్రిలో 7th క్లాస్ చదువుతున్నప్పుడు, 7వ తరగతి చదువుతున్నప్పుడు ఈ పార్టీ పట్ల, సిపిఐ మావోయిస్ట్ పార్టీ ముఖ్యంగా రాడికల్ యూత్ లీగ్ పట్ల ఆకర్షితుడైపోయాడు. అప్పుడు స్టడీస్ని ఆపేసుకొని రాడికల్ యూత్ లీగ్లో జాయిన్ అయిపోయాడు. తర్వాత 84లో పుల్లూరు ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న నాయకత్వం వహించినటువంటి కమాండర్గా ఉన్నటువంటి సిర్పూర్ ఆర్మర్ దళంలో, సిర్పూర్ సాయుధ దళంలో చేరిండు 1984లో. తర్వాత 1984లో
ఒక విటి అబ్రహాం అనే ఒక సిపిఐ నాయకుని హత్యలో ఇతను పాల్గొన్నాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిండ్రు. వరంగల్ సబ్ జైల్లో కొన్నాళ్ళు గడిపిండు. తర్వాత నల్లా ఆదిరెడ్డి ఎలియాస్ శ్యామ్, మొహమ్మద్ హుస్సేన్, ముంజల రత్నయ్య గౌడ్ వీళ్ళతో పాటుగా అప్పుడు ఆదిలాబాద్ జైలు బ్రేక్ ఒకటి జరిగింది. ఆదిలాబాద్ జైలు గోడల్ని తప్పించుకున్నారు. అక్కడ జైలు నుంచి గోడల్ని కూలగొట్టి అప్పుడు తను కూడా వాళ్ళ వెంబడి తప్పించుకున్నాడు. తర్వాత 88లో అది. తర్వాత మళ్ళీ మంగిదలంలో జాయిన్ అయిపోయాడు 89లో. కొన్నాళ్ళ పాటు పార్టీని వదిలి హైదరాబాద్లో మేసన్ పని చేసిండు. మళ్ళీ 1992లో ఆ పాత అబ్రహాం కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యిండు 1992లో. తర్వాత కన్విక్షన్ అయింది. జైలు జీవితం గడిపిండు ఒక 12 ఏళ్ల పాటు. తర్వాత 15 ఆగస్టు 2004 నాడు ప్రభుత్వం మెర్సీ గ్రౌండ్స్ పైన ఖైదీలను జైలు నుంచి విడుదల చేసినప్పుడు దాంతో పాటు ఆయన కూడా విడుదలయ్యి మళ్ళీ పార్టీతో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. 2004 4వ సంవత్సరంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఆయన చర్చల నిర్వహణ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత 2005లో ఈ చర్చలు విఫలమైన తర్వాత ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటూ వచ్చిండు. 2008-2011 మధ్యన మళ్ళీ చర్ల శబరి ఏరియాకి వచ్చిండు. మన ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చిండు, పనిచేసిండు పార్టీలో. తర్వాత 2012లో స్టేట్ కమిటీ మెంబర్గా అతనికి పదోన్నతి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండు. మావోయిస్టు జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు. తర్వాత 2015లో అతని కొంచెం అనారోగ్య కారణాల వలన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజా విముక్తి పత్రికకు ఎడిటర్గా నియమించారు. 2015 నుంచి ఈనాటి వరకు సింగరేణి కోల్బెల్ట్ ఏరియా తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీంకు ఇన్ఛార్జిగా ఉండుకుంటూ ప్రభాతన్ పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తుండేవాడు బండి ప్రకాష్. ఇతను కూడా 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటికి రావటానికి. ఇది బేసికల్గా ఇందులో సిసిఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు. మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వాటికి స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారు సార్ మావోయిస్ట్ పార్టీలో ఇంకా ఎవరన్నా? 64 మంది తెలంగాణ నుంచి ఇంకా యూజీలో ఉన్నారని చెప్పినాను కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. దాని మీద మీరు ఏమంటారు? లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇది ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళ ఇష్టంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటాం కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో సరెండర్ అయ్యే వాళ్ళందరూ వెపన్స్ తో సరెండర్ అవుతున్నారు సార్. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో వాళ్ళు ఉత్త ఖాళీ చేతులతో వస్తున్నారు. బట్ బయటకు వచ్చడం ముఖ్యం కదా, వాళ్ళు బయటకు రావడం ముఖ్యం. వెపన్స్ వచ్చినా కాదన్నది ఇష్యూ కాదు అక్కడ. సార్, పాత వాళ్ళు వయసు అయిపోయో కొంచెం మీరు ఏ పత్రిక నుంచి అంటే చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది మాకు. కొంచెం పేరు పత్రిక చెప్తే మనం పాత వాళ్ళు వయసు అయిపోయి వచ్చేసారు. వాళ్ళు కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటాం సార్? కొత్త వాళ్ళు మీకు తెలుసు, చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగాలు మంచిగా రావచ్చు, ముఖ్యంగా కెరీరిజం పెరగడం కావచ్చు, టెక్నాలజీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊర్లో జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి రిక్రూట్మెంట్ లేదు అసలు. సిచ్యువేషన్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఒక వర్షన్ అంటే వాళ్ళు ఏమో మీరు ఎందుకు అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా, లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆశన్న మరోవైపున చూసినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు? మొట్టమొదట మీ అందరికీ నా వల్లాల్ సలాం. అయితే నేను మీ ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటికి రావడం జరిగింది. దాంతోపాటు కగార్ ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతులకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మానదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితి లోపల కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలం లోపల నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి లోపల మేము జనంలోకి వచ్చి ప్రజల లోపలికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపల నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా, పనిచేస్తా. రేపు మన ఆచరణ గీటరాయి. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తా. మీ ఇద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలామంది వచ్చిండ్రు. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు, కానీ ఈ భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచి పుట్టుకొస్తారు. అయితే మీరు హింసా మార్గాన్ని వదిలేసినట్టేనా? హింసతోటి సాధిస్తామనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా? మేము ప్రజల
ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తున్నాం. అంటే పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయంటారు కదా, ఆ విభేదాలు ఏంటివి, అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి అనుకున్నప్పుడు అవన్నీ ఇప్పుడు లోతుగా అంటే పార్టీ మీకు అందరికీ తెలుసు, మీడియా లోపల చీలిక వచ్చింది క్లియర్, పార్టీ లోపల అంతర్గతంగా చీలిక వచ్చింది క్లియర్. కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పలేండి. రేపు నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు నేను పిలుస్తా, మీరు రండి, నేను మాట్లాడతా. దేవ్జీ అయింది సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు ఎన్నుకున్నారు అతన్ని. ప్రస్తుతం తిప్పరి తిరుపతి క్లియర్. మరి మావోయిస్ట్ నుంచి బయటకు వచ్చిన వదలవని చెప్పిన దాని మీద మీ స్పందన ఏంటి?